శ్రీమహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోపదేత్తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏదైతే ఉందో ప్రత్యేకంగా మనం ఒక్కొక్క లగ్నం గురించి, అదేవిధంగా ఇంట్లో వాస్తుపరంగా ఏ భావం ఏ ఫేసింగ్ పాడైతే ఆ రెండు కనెక్టివిటీ వల్ల ఎటువంటి ఇబ్బందులు వస్తాయని మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఆ రకంగా అసలు ధనం రాకపోవడానికి గల కారణం ఏంటి వాస్తుపరంగా, అదేవిధంగా గృహపరంగా ఏమిటి, దాంతోపాటు జన్మజాతక పరంగా కారణాలు ఏమిటి అనేటువంటిది మనం చెప్పుకుంటూ వస్తున్నాం. ఆ రకంగా దానికి పరిహారాలు అవన్నీ కూడా చెప్తున్నాను. వీడియో ఎండింగ్ వరకు చూస్తే ఎండింగ్లో పర్టికులర్గా కండిషన్స్ కొన్ని ఉన్నాయి, అవి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఇక నెక్స్ట్ ఏంటనేది చూద్దాం. ఇప్పుడు 12వ స్థానంలో జ్యోతిష్ శాస్త్రంలో ద్వాదశ స్థానము అంటే అందరూ ఖర్చులు మాత్రమే అనుకుంటారు. ఖర్చులు మాత్రమే కాదు, మీరు ప్రాపర్గా ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు చేస్తే మంచిది, ఎందులో చేస్తే మంచిది ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటి చెప్పేది కూడా ద్వాదశ స్థానమే. అలాగే విదేశీ యోగం, బెడ్ కంఫర్ట్స్, ఒక వ్యక్తికి నిద్ర సరిగ్గా పట్టట్లేదంటే 12వ స్థానం పాడైందని అర్థం. విదేశాలకి ఎంత ప్రయత్నం చేసినా వెళ్ళలేకపోతున్నాడు అంటే 12వ స్థానం పాడైందని అర్థం. దీనికి మరి ఏమిటండి, ఏం చేయాలి? మీరు విదేశాలకు వెళ్ళాలి అని అనుకుంటే కనుక మీ జన్మజాతకంలో యోగం ఉంది. ఉదాహరణకి 12వ స్థానాధిపతి లగ్నాధిపతి. అదేవిధంగా కొన్ని కాంబినేషన్స్, లాట్ ఆఫ్ కాంబినేషన్స్ చెప్పబడ్డాయి. చంద్రుడు, శని, రాహు ఈ కాంబినేషన్స్ ద్వారా, లేదా గురువు, చంద్రుడు, రాహు ఈ కాంబినేషన్స్ ద్వారా విదేశాలకు వెళ్తాడు. దానికి గోచారం రావాలి, మహాదశ రావాలి, విదేశీ ధనయోగం ఉండాలి ప్రత్యేకంగా. అంటే విదేశాలకు వెళ్ళడం చాలా రకాలుగా వెళ్తారు. ఒకటి, పిల్లలు ఉన్నారని చూడడానికి వెళ్తారు కొంతమంది. కొంతమంది కేవలం చదువుకోవడానికి మాత్రమే వెళ్తారు. మరి కొంతమంది వాళ్ళ హస్బెండ్ వెళ్తే హస్బెండ్కి తోడుగా వెళ్తూ ఉంటారు. అదేవిధంగా కొంతమంది ఉద్యోగం కోసమని, లేదా కొంతమంది వ్యాపారం పర్పస్లో విదేశాలకు వెళ్ళి వస్తూ ఉంటారు. కొంతమంది జస్ట్ చూడడానికి వెళ్తారు. ఇన్ని రకాలుగా ఉంటాయి. మీరు వృత్తిపరంగా స్థిరపడాలి, అక్కడే ఉండిపోతామండి. కొంతమంది గ్రీన్ కార్డ్ హోల్డర్స్ అక్కడే ఉండిపోతారు. ఇక్కడ మీరు దీన్ని ఇన్ని కోణాలుగా అర్థం చేసుకోండి. చదువుకోవడం వెళ్తున్నారు అనుకోండి, ఉదాహరణకి మీ 4th లార్డ్ కనెక్ట్ అవుతాడు విదేశాలకి. అలా కాదండి, నేను వృత్తి కోసం వెళ్తున్నాను, మీ 10th లార్డ్ అంటే విదేశీ యోగాలు, విదేశీ ధనయోగాలు రెండు కనెక్ట్ అవుతాయి అక్కడ. వ్యాపారం పర్పస్లో నార్మల్గా వెళ్తున్నాను, జస్ట్ 11th లార్డ్, 7th లార్డ్ లేదా 2nd లార్డ్ కనెక్ట్ అయ్యి బుధుడితో కనెక్ట్ అయ్యి వెళ్ళొస్తుంది. లేదు, నేను సరదాగా జస్ట్ ఎంజాయ్ పర్పస్లో విదేశాలకు వెళ్తున్నాను, ఏదో ఒక టూర్ లా వెళ్తున్నాను, లేదా మా వాళ్ళు ఉన్నారు, మా పిల్లలు ఉన్నారు, వెళ్ళి ఒక 3 నెలల నుండి వెనక్కి వచ్చేస్తాను అన్నప్పుడు జస్ట్ విజిటింగ్ పర్పస్లో సరదాగా వెళ్ళి షార్ట్ టర్మ్ ఉంటాయి. వాళ్ళకేమి అక్కడ సంపాదన ఉండదు, వాళ్ళకేమి అక్కడ వ్యాపారాలు చేయరు, ఏమీ చేయరు. కొంతమందికి 2-3 కలిసి ఉంటాయి. అంటే అలాగా వ్యాపారాలు చేస్తుంటారు, సరదాగా ఉన్న వాళ్ళని వెళ్ళొస్తుంటారు. ఎన్ని కాంబినేషన్స్ కలిసి అంత రకంగా ఉంటుంది. కొంతమందికి ఈ విదేశీ యోగాలే ఉండవు. అలాంటి వాళ్ళు ఎంతో ప్రయత్నం చేస్తున్న వెళ్ళలేకపోతుంటారు. అప్పటికి ఏం చేస్తారంటే, లేదంటే నేను ఏదైనా ఒక ఉపాసన చేసుకుని వెళ్తానంటారు. కానీ అలా వెళ్ళినా కూడా ఎక్కువ కాలం ఉండకుండా వెనక్కి వచ్చేస్తారు. మరి దీనికి ఏమిటండి పరిహారం ఏమిటి? ఒకవేళ మీ జన్మజాతకంలో విదేశీ యోగం ఉండి ఆటంకం పరిచే యోగం ఉందనుకోండి, మీరు గణపతిని, ఆంజనేయ స్వామిని ఆరాధన చేయండి. వాయుపుత్రుడు, వాయు గమనము, మనం వెళ్ళేది ఎలా, ఫ్లైట్లో వెళ్తున్నాం, వేరే ప్రదేశానికి వెళ్ళడము. హనుమాన్ చాలీసా స్తోత్రాన్ని ఎవరైతే ఉదయం సాయంత్రం చేస్తారో వారు ఖచ్చితంగా విదేశాలకు వెళ్ళగలుగుతారు. అదేవిధంగా మీ 12వ స్థానాన్ని బట్టి మనం ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ చెప్పుకున్నాం. అదున్న స్ట్రెంత్, అదున్న రాశిని బట్టి, అదున్న కాంబినేషన్స్ని బట్టి మీరు ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది ఏంటనే విషయాలు కూడా తెలుస్తాయి. దీంతోపాటు వాస్తుపరంగా
విదేశాలకు వెళ్ళాలంటే డిజైర్స్ పాయింట్ అంటారు, డిజైర్స్ ప్లేస్ అంటారు వాస్తులో. అది పడమర వైపు ఉంటుంది, పడమర నైరుతిలో ఉంటుంది ఆ డిజైర్స్ పాయింట్ అనేటువంటిది. ఆ పాయింట్ బాగుందనుకోండి, మీరు ఆటోమేటిక్గా విదేశాలకు వెళ్ళగలుగుతారు. ఆ డిజైర్స్ పాయింట్లో ఏం చేయాలి రెమెడీ అంటే, కాస్త క్రీమ్ ఆర్ ఎల్లోయిష్ కలర్స్ ఉండేలా చేసి అక్కడ ఒక ఫ్లైట్ బొమ్మ ఒకటి పెట్టండి. అది ఎటువంటి డిజైర్నైనా నెరవేరుస్తుంది. ముఖ్యంగా అక్కడ వాస్తుశాస్త్రంలో పశ్చిమ వాయువ్యో మృదయే విద్యాభ్యాస మందిరం అని చెప్పడం జరిగింది. యాక్చువల్గా అది చదువుకునేటువంటి ప్రదేశం, డిజైర్స్ నెరవేర్చేటువంటి ప్రదేశం. అంటే చదవడం అంటే ఇక్కడ మీరు బాగా అర్థం చేసుకోండి, కేవలం పుస్తకం పట్టుకొని చదవడం కాదు. నేను ఒక పని చేయాలి అంటే ఆ పని గురించి పూర్తిగా తెలుసుకోవడం కూడా విద్యే. విదేశాలకు వెళ్ళాలనుకున్నాను, విదేశాలకు వెళ్ళాలంటే నేను ఒక వీసా ఎలా పొందాలి, ఏ కంపెనీస్కి నా యొక్క నీడ్ ఉంది, నేను ఎవరిని కన్సల్ట్ అయితే నేను వెళ్ళగలను, ఇందులో ఫేక్ కన్సల్టెన్సీస్ ఏమైనా ఉన్నాయా, మంచి కన్సల్టెన్సీస్ ఉన్నాయా, ఇంతకుముందు ఎంతమందిని పంపించారు వీళ్ళు, ఇదంతా కూడా అధ్యయనము అంటాం. అంటే మన డిజైర్ నెరవేరడానికి మనం అధ్యయనం చేయడానికి ఆ యొక్క ప్లేస్ తోడ్పడుతుంది. కేవలం ఏదో పుస్తకాలు పెట్టేసామండి, పుస్తకాల్లో చదువుకున్నదని కాదు, అధ్యయన ప్రదేశం అంటారు దాన్ని. అధ్యయనం చేస్తుంటాం అక్కడ కూర్చుంటే కనుక. కాబట్టి అందుకే పిల్లల్ని అక్కడ కూర్చోబెట్టి చదివించండి. మీకు ఏదైనా డిజైర్ ఉంటే ఆ యొక్క బొమ్మ, అంటే ఉదాహరణకి గృహయోగం కావాలి, అక్కడ ఆ బొమ్మ అక్కడ పెట్టమంటారు. గృహానికి సంబంధించిన ఫోటోగ్రాఫ్స్ పెట్టమంటారు, విదేశాలకు వెళ్ళాలి పెట్టమంటారు. ఎందుకంటే దాని గురించి అధ్యయనం మొదలవుతుంది. దాన్ని ఇంకొంచెం డీప్గా వెళ్ళాలి అంటే మరలా తూర్పు ఆగ్నేయంలో చిలికేటువంటిది పెట్టమంటారు వాస్తులు. అంటే చిలికే మందరం, దదిమంతర మందిరం అంటారు దాన్ని, మదించేటువంటిది. అంటే ఏంటి, ఒక విషయం తెలిసింది దాన్ని ఇన్డెప్త్గా అనాలిసిస్ చేస్తే మనకి దాని గురించి ఇంకొంచెం మంచి విషయాలు వస్తాయి. ఆ రకంగా మీరు మీ యొక్క విదేశీ యోగాన్ని పొందాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ యొక్క రెమెడీ చేసుకుంటూ, దీంతోపాటు మీకు అనేకమైనటువంటి కోరికలు ఏమున్నా సరే అక్కడ ఆ ఫోటోగ్రాఫ్, ఆ యొక్క కొటేషన్ అక్కడ రాయడం ద్వారా కూడా మీరు పొందవచ్చు. ఎప్పుడు కూడా ఇప్పుడు మనం చెప్పుకున్నవి ఏవైతే ఉన్నాయో ఇవి పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి. ఏ గ్రహం గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నామో ఆ గ్రహము యొక్క కండిషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి, ఆ గ్రహం యొక్క కండిషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే గ్రహం యొక్క కండిషన్తో పాటు ఇంట్లో ఉన్నటువంటి వాస్తుపరంగా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటిది, దీంతోపాటు పర్టికులర్గా మీరు చేసే ఉపాసన ఏదైతే ఉందో, అంటే ఉదాహరణకి రవి బాలేడు అని మనం జన్మజాతకంలో గుర్తించాము, తూర్పు భాగం బాగాలేదని మనం గుర్తించాము. అలాంటప్పుడు చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే రవి బాగోలేడు అనగానే రవికి సంబంధించిన రత్నం పెట్టేసుకుంటారు. అది కాదు చేయాల్సింది. బాగోలేని పదార్థం మనం తింటామా, దూరంగా పెడతామా అంటే దూరంగా పెడతాం. ఫుడ్ ఐటెం కోణంలో మనం చూస్తే బాగుంది ఏదైనా గ్రహం, అంటే ఉదాహరణకి మీకు చంద్రుడు బాగున్నాడు, మీ లగ్నానికి శుభుడు, అలాంటప్పుడు రత్నం ధరించాలి. ఆ పోర్ట్ఫోలియో మంచి ఫలితాలు ఇస్తున్నాయి అన్నప్పుడు ఇది మెయిన్ బేసిక్గా మీరు తెలుసుకోవాల్సిన అంశం. అలాగే అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ మాట, చాలామంది ఈ గ్రహం బాగాలేదు అనగా నా గ్రహం రత్నం పెట్టుకుంటారు. అది అస్సలు పనికిరాదు. మీ లగ్నానికి శుభుడై ఆ మహాదశ నడుస్తూ కొంచెం బలం తక్కువగా ఉందండి, కాకపోతే దాని పోర్ట్ఫోలియోస్ బాగా వచ్చాయి కానీ అంత బలంగా లేదు, మంచి పోర్ట్ఫోలియోస్ వచ్చాయి కానీ బలంగా లేదు అన్నప్పుడు అప్పుడు పెట్టుకోవడం వేరు. కానీ మీ గ్రహం మీ లగ్నానికి మీ యొక్క దానికి పాప ఫలితాలు ఇస్తూ ఇంకా కంప్లీట్గా డౌన్లోకి వెళ్ళిపోయినప్పుడు అసలు ఆ రత్నాలు పెట్టకూడదు, ఆ రంగు వస్త్రాలు వేయకూడదు. ఇది మెయిన్గా ప్రైమరీగా మీరు తెలుసుకోవాలి. అలాగే మరొకటి ఏంటంటే, ఇక్కడ దేవతా సంబంధించినటువంటి ఉపాసన చేసేటప్పుడు కూడా పలానా ప్లానెట్ బాగాలేదంటే అదేమో మీ మీద కక్షగట్టి బాగోపోవడం కాదు, మీరు చేసుకున్నటువంటి కర్మే ఆ గ్రహ రూపంలో, ఆ భావ రూపంలో వచ్చి, అంటే భావాధిపతి అంటారు, భావోభావమర్ది కాదు, భావ అంటే ఆ యొక్క భావ రూపంలో వచ్చి, అంటే లగ్న భావము, ద్వితీయ భావము, తృతీయ భావము, చతుర్థ భావం అని ఉంటాయి.
ఆ యొక్క రూపంలో వచ్చి మీకు అక్కడ కనెక్టివిటీ అనేటువంటిది ఆ రకంగా ఇస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన అంశం ఏమిటి అంటే, ఏదైతే ఈ కాంబినేషన్ ఉందో దీన్ని ఫస్ట్ క్లుప్తంగా క్లారిటీగా చూసుకోవాలి. ఇక్కడ మరొక విషయం ఏంటంటే, ఈ గ్రహాలు ఎలా ఉన్నా, ఏలినాటి శని నడుస్తున్నా, లేకపోతే వాస్తు ఎలా ఉన్నా, ఏదైనా గుర్తుపెట్టుకోండి, మీరు గనక ఒక్క విషయం కనుక మీరు చేయగలిగితే సమస్త అంటే 7 సప్తగ్రహాలు 2 ఛాయాగ్రహాలు నవగ్రహాల యొక్క స్థితి ఎలాగున్నా మీకు అంటే ఇంకా కుదరని పక్షంలో వాస్తుదోషంలో ఉన్న ఇంట్లో ఉన్న, ఎందుకంటే వాస్తుదోషం ఉంది రెంటల్ అనుకోండి మారిపోవచ్చు, అదేం పెద్ద కష్టం కాదు, మంచి వాస్తు ఇంట్లోకి వెళ్ళొచ్చు. కానీ ఒక్కొక్కసారి కొంతమందికి ఎలా ఉంటుందంటే అక్కడే ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. మారాలంటే అయ్యో మేము మారలేమండి, మాకున్న ఒక ఇల్లు ఇదే, మాకున్న ఇన్కమ్ చాలా తక్కువ, ఇప్పుడు మారితే అక్కడ మేము రెంట్ కట్టుకోలేము, నేను రెంట్కి ఇచ్చినా ఎవరైనా వస్తారో రారో తెలియదు, లేదా మేము ఫలానా దాంట్లో స్ట్రక్ అయిపోయి ఉన్నామంటుంటారు. వాస్తుపరంగా గ్రహస్థితి అంటే ఎలాగో మార్చుకోలేము, మనం అంత ఈజీ కాదు, కానీ వాస్తుపరంగా కూడా మార్చలేని స్థితిలో ఉన్నప్పుడు నేను చెప్పేది ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు చేసే ప్రతి పని కూడా అంటే పొద్దున నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు కూడా ప్రతి పనిని మీ ఇష్టదైవం లేదా మీ కులదైవం లేనట్లయితే మీరు ఏదైనా ఒక దైవాన్ని ఆరాధిస్తున్నారు, ఆ దైవత ఆరాధనకి మీరు చేసే ప్రతిదీ కూడా సమర్పిస్తూ చేయండి. అంటే ఉదయాన్నే నిద్రలేచారు, అమ్మవారు అనుకుందాం కదా, అమ్మ నీ యొక్క అనుగ్రహంతో ఈరోజు నాకు నిద్రలేవగలిగే భాగ్యం కలిగింది అని అనుకోండి. కాసేపు అమ్మవారిని తలుచుకొని ఏ పని చేస్తున్నా కూడా, ఒక టిఫిన్ చేస్తున్నారు సమర్పించి చేయండి, ఒక పని చేస్తున్నారు సమర్పించి చేయండి. ఇంకా బెస్ట్ ఏంటంటే ఈ కలియుగంలో కలౌ చండీ వినాయక అంటారు. అంటే ఏమిటి, కలియుగంలో చండీ మరియు వినాయకుడు గణపతి తొందరగా అనుగ్రహిస్తారట. గణపతి ఒక మాట చెప్తాడు ఆయన గణపతికి సంబంధించినటువంటి స్తోత్రాల్లో, మీరు మా తల్లిదండ్రులను ఏమీ డిస్టర్బ్ చేయకుండా ఏం కావాలో అన్నీ నేనే ఇస్తా అంటాడు ఆయన. అంటే అన్నీ ఇవ్వగలడు ఆయన. అందుకని జన్మజాతకంలో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకి ఏదైనా స్ట్రక్ అవుతుంది, ఫలానాది నాకు కావాలి, ధనం రావాలి స్ట్రక్ అవుతుంది, లేదా ఒక ప్రయత్నం చేస్తున్నాం స్ట్రక్ అవుతుంది, ఒక గృహం కావాలి స్ట్రక్ అవుతుంది, వివాహం అవ్వాలి ఆగుతుంది, లేదా సంతానం కావాలి ఆగుతుంది, లేదా ఒక ఉద్యోగం, వ్యాపారం, ఇన్వెస్ట్మెంట్స్, ఇలా రకరకాల విషయాలు స్ట్రక్ అయిపోయి ఉన్నాయి అన్నప్పుడు అది కేవలం ఆటంకపరిచేవాడి మూలంగా కానీ లేదా కేతువు ద్వారా కానీ వస్తూ ఉంటుంది. దానికి చాలా స్పష్టంగా చెప్పినటువంటిది ఏమిటి శాస్త్రాల్లో అంటే, గణపతి గనక అనుగ్రహిస్తే అవన్నీ ఆ స్ట్రక్ అయినవన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి ఉదయాన్నే నిద్రలేచిన వెంటనే గణపతిని అమ్మవారిని తలుచుకొని మీరు చేసే ప్రతి పనిని వారికి సమర్పిస్తూ నిద్రపోయే సమయంలో పరమేశ్వరుణ్ణి నమశివాయ అనే నామంతో కనుక మీరు చేయగలిగితే మీకు ఇవేవి కూడా ఏం చేయలేవు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీరు ప్రతిదీ భగవంతుడికి సమర్పిస్తున్నాడు. మీ కర్మని కర్మలా కాకుండా మీకోసం అన్నట్టు కాకుండా భగవంతుడికి సమర్పించేస్తున్నారు. దాని ఏమవుతుంది, అది సమర్పిస్తున్నటువంటిది మనం చూడండి, ఒక పూజ చేసినప్పుడు ఒక ప్రసాదం చేస్తాం, అది ఎంతో మాధుర్యంగా వస్తుంది, ఎందుకు భగవంతుడి కోసం చేసామని చేస్తాం. అలా చేసినప్పుడు ఏమవుతుంది అంటే, ఈ ఏదైతే మీరు పూర్వజన్మల్లో చేసిన కర్మ వచ్చి అడ్డుపడాలో అది ఆగుతుంది అక్కడ. సో ఇలా చేసి మీ యొక్క జీవితాన్ని అద్భుతంగా మార్చుకుంటారని కోరుకుంటూ శ్రీమాత్రే నమః.